శ్రీ గణేశాయ నమః. ఓం నమ శివాయ. మనం ఈరోజు నాగుల చవితి కథ గురించి తెలుసుకోబోతున్నాం. నాగుల చవితి పండగ ప్రాముఖ్యత మన భారతీయ సంస్కృతిలో ఎంతో ఉంది. పురాణాల కథ ప్రకారం ఇప్పుడు వినండి. ఒకప్పుడు చంద్రవంశపు రాజు శూరసేనుడు తన భార్య సంతానం కోసం చాలా కాలం తపస్సు చేశారు. చివరికి వారికి ఒక కుమార్తె జన్మించింది. పెద్దయ్యాక ఆమెకు పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత ఆమె అత్తింటికి వెళ్ళింది. అక్కడ తన భర్త ఒక నాగరూపంలో ఉన్నాడని తెలుసుకుంది. అయినా ఆమె భయపడకుండా అతనితో ప్రేమగా వ్యవహరించింది. ఆ భార్య ధైర్యాన్ని చూసిన ఆమె భర్త నిజాన్ని చెప్పాడు. నాకు శివుడి వల్లే శాపం నాగరూపం వచ్చింది. నీవు నా వెంట ఉండి నాగుల చవితి వ్రతం చేసినట్లయితే శివుడి కృపతో మళ్ళీ నాకు మానవ రూపం వస్తుంది అని ఆ భర్త భార్యతో చెప్పాడు. భార్య నాగుల చవితి వ్రతాన్ని నేను చేస్తాను అని పూజా సామాగ్రి, క్షీరం, పళ్ళు, అన్ని పూజా ద్రవ్యాలు అన్నీ సమకూర్చుకొని గౌతమి నదిలో స్నానం చేసి వ్రతాన్ని ఆచరించింది. శివుడు ప్రసన్నుడై భర్తను మళ్ళీ మానవుడి రూపంలోకి మార్చాడు. ఆది కాలం నుంచి ఈ విధంగా నాగులను పూజించే తత్వాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున పుట్టలకు పాలు పోసి పూజలు చేస్తే సర్వరోగ నివారణ, సంతాన సంపత్తి కలుగుతాయని నమ్మకం చాలా ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.